హాయ్ అండి, వెల్కమ్ టు స్వీటీ ఛానల్. నా కూతురు చదువుతున్న స్కూల్లో ఎగ్జిబిషన్ వెళ్ళడానికి కార్డు ఇచ్చారనమాట. అంటే ఆ కార్డు మీద 70% డిస్కౌంట్ అయితే ఇస్తారు. మా ఊర్లో నాకు బాగా నచ్చే ఒక విషయం ఏమి అంటే అన్నీ నచ్చుతాయి అనుకోండి, అందులో ఇదొకటి అనమాట. ఎగ్జిబిషన్స్ వస్తూ ఉంటాయి. ఒకసారి ఎగ్జిబిషన్ అయిపోయింది అంటే మళ్ళీ ఒక 10-15 డేస్ గ్యాప్తోనే ఇంకో ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో అలా పిల్లలు ఆడుకోవడానికైనా సరే, లేదా పెద్దలు ఎగ్జిబిషన్ పేరుతో అయినా బయటికి వెళ్ళడానికైనా సరే, అంటే కాస్త అలా బయటికి వెళ్తే మైండ్ కూడా రిలాక్స్ అవుతుంది కదా. సో అలాంటి విషయంలో నాకు ఎగ్జిబిషన్ అయితే చాలా ఇష్టం అనమాట. సో ఒక్కసారి ఎగ్జిబిషన్ అయిపోయిన వెంటనే మళ్ళీ 10-15 డేస్ గ్యాప్తోనే ఇంకో ఎగ్జిబిషన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పటివరకు స్టార్ట్ అయిన ఎగ్జిబిషన్ నేమ్స్ వచ్చేసి తాజ్మహల్ ఎగ్జిబిషన్, అరుంధతి ఎగ్జిబిషన్, తర్వాత శివగామి, కట్టప్ప, బాహుబలి ఎగ్జిబిషన్స్, ఇలా డిఫరెంట్గా నేమ్స్ బాగుంటాయి. సో అలాంటి ఎగ్జిబిషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. లోపల ఉండే ఎగ్జిబిషన్లో ఉండే గేమ్స్ కానీ, ఫుడ్ కానీ సేమ్, జస్ట్ ఎగ్జిబిషన్ నేమ్ మాత్రం మారుతుంది అండ్ ప్లేస్ కూడా మారుతుంది. రెండు ప్లేస్లో పెడతారనమాట. ఎగ్జిబిషన్లో అయితే తినడానికి ఫుడ్డు, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, అలాగే స్టిక్కర్స్ అంట, ప్లాస్టిక్ ఐటమ్స్, స్టీల్ ఐటమ్స్, ఐరన్ ఐటమ్స్, ఇలా రకరకాలుగా అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి ఊరగాయలు కూడా ఉన్నాయన్నమాట. ఇంకా పిల్లలు ఆడుకోవడానికి అయితే చెప్పొద్దండి, గేమ్స్ చాలా ఉన్నాయి. వాళ్ళని వదిలేస్తే చాలు, బయటికి ఇంటికి వెళ్ళిపోదాం రా అంటే ఇంకొంచేపు అని గంటల తరబడి ఉండమన్నా కూడా ఉంటారు. అండ్ ఇక్కడ టైం కూడా అంటే ఇంతవరకే ఉండాలి అట్లా కూడా ఏం రెస్ట్రిక్షన్స్ లేదు. ఏమంటే టికెట్స్ ఉంటాయి కదా, ఆ టికెట్ గేమ్స్ అంటే ఎక్కడెక్కడ ఆ గేమ్ ఉందో ఆ గేమ్ ఆడేంత వరకు మనం ఎంతసేపు అయినా ఎగ్జిబిషన్లో టైం స్పెండ్ చేయొచ్చు అనమాట. పిల్లలు ఒకసారి దీనిలో ఎంటర్ అయితే మళ్ళీ తిరిగి రావడానికి అస్సలు ఇష్టపడరు. అన్ని గేమ్స్ అయితే ఉంటాయి. కార్డు ఇచ్చారన్నారు కదా, సో ఇదే అనమాట. 4 గేమ్స్ అయితే ఫ్రీ ఇచ్చారు. అంటే ఇక్కడ ఉన్న గేమ్స్లో 4 గేమ్స్ ఫ్రీ అనమాట. వీళ్ళు ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు. అంటే మామూలుగా మనం టికెట్ బుక్ చేసుకుంటాం, అంటే టికెట్ కొనుక్కున్నాం అనుకోండి డబ్బులు ఇచ్చి, అప్పుడు 10 మినిట్స్ 15 మినిట్స్ టైం పెట్టేసి వాళ్ళు ఆ టైంలోనే ఆడుకోవాలి, తర్వాత బయటికి పిలిచేస్తారు. కానీ నేను ఇక్కడ గమనించింది ఏమి అంటే, నా కూతురు అయితే ఎక్కి 20 మినిట్స్ 25 మినిట్స్ ఆడుతున్నా కూడా ఆయన ఏం పిలిచలేదు. అందరిని అలాగే అనమాట. ఆ పిల్లల్ని కూడా పిలిచట్లేదు. ఆల్మోస్ట్ అందరు స్కూల్ పిల్లలే వచ్చినారు, కార్డు ఇచ్చిన పిల్లలే వచ్చినారు. సో ఎవరిని పిలిచలేదు ఆయన. అప్పుడు అర్థమైంది, ఓకే ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు అనేసి. ఇంకా వీళ్ళకు గేమ్స్ కనిపిస్తే నిలబడతారా? అస్సలు నిలబడరు. ఎక్కడ తగ్గేదే లేదు అన్నట్టుగా ఎక్కుతూనే ఉన్నారు, జారుతూనే ఉన్నారు. వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఏమేమి గేమ్స్ ఉన్నాయి, పిల్లలు ఎలా ఆడుకున్నారు అన్నీ మీకు చూపిస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.
కావాలంటే వేసుకుంటా.